వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ విందాము. అనగనగా ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతను ఎంతో అందమైన విగ్రహాలను చెక్కేవాడు. ఒకరోజు అతను ఒక పెద్ద బండరాయిని తీసుకొని దానిని ఒక దేవత విగ్రహంగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. శిల్పి తన ఉలిని తీసి ఆ రాయిపై మొదటి దెబ్బ వేశాడు. వెంటనే ఆ రాయి నుండి ఒక గొంతు వినిపించింది. ఆగు, నన్ను కొట్టకు, నాకు చాలా నొప్పిగా ఉంది, నన్ను వదిలేయని ఆ రాయి ఏడవడం మొదలుపెట్టింది. శిల్పికి జాలి వేసి ఆ రాయిని పక్కన పడేసి మరో రాయిని తెచ్చుకున్నాడు. రెండో రాయిని చెక్కడం మొదలుపెట్టినప్పుడు కూడా దానికి నొప్పి కలిగింది. కానీ ఆ రాయి మనసులో ఇలా అనుకుంది, ఇప్పుడు నేను ఈ నొప్పిని భరిస్తేనే కదా రేపు నేను ఒక అందమైన విగ్రహంగా మారగలను అని ఓపికగా భరించింది. కొన్ని రోజుల తర్వాత ఆ రాయి ఒక అద్భుతమైన విగ్రహంగా మారింది. ఆ ఊరి ప్రజలు ఒక కొత్త దేవాలయాన్ని నిర్మించి ఈ అందమైన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. అందరూ వచ్చి ఆ విగ్రహానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. మరి మొదట నొప్పిని భరించలేకపోయిన రాయి ఏమైందో తెలుసా? దానిని గుడి బయట మెట్ల దగ్గర వేశారు. అక్కడికి వచ్చే భక్తులందరూ ఆ రాయిపై కొబ్బరికాయలు కొట్టేవారు. ఒకరోజు బయట ఉన్న రాయి లోపల ఉన్న విగ్రహంతో ఇలా అంది, నువ్వు ఎంత అదృష్టవంతుడివి, అందరూ నీకు పూజలు చేస్తున్నారు, నాకేమో ఈ దెబ్బలు తప్పడం లేదు. అప్పుడు ఆ విగ్రహం ఇలా సమాధానం ఇచ్చింది, ఆ రోజు శిల్పి నిన్ను చెక్కుతున్నప్పుడు నువ్వు ఆ కొద్దిపాటి నొప్పిని భరించి ఉంటే ఈరోజు నా స్థానంలో నువ్వు ఉండేవాడివి. అప్పుడు కష్టపడలేదు కాబట్టే ఇప్పుడు దెబ్బలు తింటున్నావు. ఇంతటితో ఈ కథ సంపూర్ణం. ఈ కథ ఇచ్చే సందేశం ఏంటి అంటే, మన జీవితంలో కూడా కష్టాలు, సమస్యలు అనేవి శిల్పి చేతిలో ఉలి దెబ్బల వంటివి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.